అమ్మ ఆ, చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు కూడా చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురు, మా ముగ్గురికి పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టిన. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నాగో చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలట, ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు, నేను ఉంటుండేవాడు. అమ్మ చేతిలో నాకు ఫ్రెండ్స్ ఆడుకోవటం అలా, అది నిజంగా ఎప్పుడు నాకు పుడితేది నాకు తెలియదు, నాకు ఫ్రెండ్స్తో తిరగడం అని ఉద్యోగులు అమ్మ పట్ల ఉండేవాడిని. అలాంటి నేను పిల్లకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయింది, ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు. ఆ విజువల్స్ అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవ పెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో ఆనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే, తను చిన్నది, మిగతాలందరూ పరిసరులే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్మి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు ఎంతగా మేము ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ తనని చాలా సపోర్ట్ చేస్తాను. కానీ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట. అంటే తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా, నేను ఎక్కడికే వస్తున్నా హాస్పిటల్ మాట రాదని. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది.